నంద్యాల జిల్లాలో జరిగిన ఒక ఘటన సభ్య సమాజాన్ని తలదించుకునేలా చేస్తుంది. ఈ పాపం ఎవరిది, ఈ ఘోరానికి కారణం ఎవరు అనే దానిపై ప్రశ్నలు రేకెత్తిస్తున్నాయి. ముక్కుపచ్చలారని ఒక 8 ఏళ్ల బాలిక ఈ ఘోరంలో బలిపశువుగా మారింది. తప్పు చేసినట్టుగా పైకి కనిపిస్తుంది. ముగ్గురు బాలురు అయినప్పటికీ వారంతా కర్కశంగా, రాక్షసంగా ప్రవర్తించడానికి కారణం ఏంటి అనే దానిపై ఆలోచిస్తే వేళ్లన్నీ ప్రస్తుతం సమాజంలో జరుగుతున్న పోకడల వైపే చూపిస్తున్నాయి. తాజాగా నంద్యాల జిల్లాలోని 3వ తరగతి చదువుతున్న బాలికను 7వ తరగతి చదువుతున్న బాలురు అత్యాచారం చేయడం తీవ్ర కలకలం సృష్టిస్తుంది. వివరాల్లోకి వెళ్తే అది ఆంధ్రప్రదేశ్లోని నంద్యాల జిల్లాలో పగిడ్యాల మండలంలో ఉన్న చిన్న గ్రామం. ఆ గ్రామం పేరు ఎల్లాల. చిన్నమద్దిలేటి సుజాత దంపతుల కుమార్తె వాసంతి, వయసు 8 ఏళ్లు. ఈ నెల అనగా జూలై 7న ఆదివారం నాడు వాసంతి ఆడుకోవడానికి వెళ్తున్న అమ్మ అంటూ ఇంట్లో నుంచి వెళ్ళింది. ముచ్చిమరిలో ఉన్న పార్కుకి స్నేహితులతో కలిసి ఆడుకునేందుకు వెళ్ళింది. అయితే మైనర్ ముసుగులో ఉన్న మానవ మృగాలు తన జీవితంతో ఆడుకుంటారని తెలియక అటుగా వెళ్ళింది ఆ అభాగ్యురాలు. తనతో వచ్చిన స్నేహితులు వెళ్లిపోవడంతో పార్కులో వాసంతి ఒక్కతే ఆడుకుంటుంది. ఒంటరిగా ఆడుకుంటున్న వాసంతిని ముగ్గురు బాలురు వచ్చి కాల్వ వద్దకు తీసుకెళ్లి అత్యాచారం చేశారు. ఆపై ఇంట్లో చెప్తుందేమో అని స్పృహతో ఉన్న ఆమెను గొంతు నులిమి ఆ బాలికను చంపేశారు. ఆడుకోవడానికి వెళ్లిన తమ బిడ్డ ఎంతసేపటికి ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు భయపడ్డారు. భయంగానే తమ బిడ్డను గ్రామమంతా వెతికారు. ఎంతసేపటికి కనిపించకపోవడంతో నందికొట్కూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు తొలుత మిస్సింగ్ కేసుగా నమోదు చేసుకుని గాలింపు చర్యలు చేపట్టారు. ఇక అత్యాచారం చేసి చంపిన తర్వాత మొదట బాలిక మృతదేహాన్ని ముచ్చిమరి ఎత్తిపోతల పథకం కెనాల్ ర్యాంపు సమీపంలో పడేసి వెళ్లిపోయారు ఆ బాలురు. జూపాడు బంగ్లా, మిడుతూరు, ముచ్చిమరి, బ్రాహ్మణ కొట్కూరు ప్రాంతాల్లో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ముచ్చిమరి పార్కు నుంచి ఎత్తిపోతల పథకం చుట్టూ అంతా తిరిగి పంప్ హౌస్ దగ్గరికి వచ్చి ఆగారు. పోలీసులు ఎక్కడ గుర్తుపడతారు అని ఆ ముగ్గురు బాలురు వాసంతి మృతదేహాన్ని ముచ్చిమరి ఎత్తిపోతల పథకం కెనాల్ ర్యాంపు నుంచి పంప్ హౌస్ దగ్గరికి తరలించి అక్కడ సమీపంలో ఉన్న కృష్ణానదిలో పడేశారు. ఇక ఆదివారం సాయంత్రం ఆడుకోవడానికని ఇంట్లో నుంచి వెళ్లిపోయిన వాసంతి 3 రోజులైనా కనిపించలేదు. గురువారం వరకు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది విజయవాడ నుంచి గజ ఈతగాళ్లను రప్పించి గాలింపు చర్యలు చేపట్టారు. 4 రోజుల నుంచి పాప మృతదేహం కోసం వెతుకుతున్న ఆచూకీ లభించలేదు. అయితే పోలీసులు ఒక దుకాణ యజమానిని విచారించగా ఆ బాలిక ముగ్గురు బాలురతో కనిపించినట్టుగా చెప్పారు. ఆమె దుకాణంలో కొనుక్కుందని కూడా చెప్పారు. ఆ ముగ్గురు బాలురిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం బయటపడింది. చేసిన నీచపు పని గురించి మొత్తం పోలీసులకు చెప్పారు. ఆ తర్వాత పోలీసులు ముచ్చిమరి పంప్ హౌస్ వద్ద ఉన్న బాలిక ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. గజ ఈతగాళ్లను సైతం రంగంలోకి దింపారు. కాలువలో నీటి ప్రవాహం ఎక్కువగా ఉండడంతో బాలిక ఆచూకీ దొరకడం కష్టంగా మారుతుంది. ఇంకా ప్రస్తుతం బాలిక మృతదేహం కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. 14 నుంచి 16 ఏళ్ల మధ్య వయసున్న ఈ ముగ్గురు మైనర్లు ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నారు. అయితే ముగ్గురు మైనర్లు ఇంత అమానుషంగా వ్యవహరించడానికి కారణం ఏంటి అనే దానిపై ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చ నడుస్తుంది. రోజుకు సమాజంలో సెల్ ఫోన్ల వల్ల జరుగుతున్న ఘటనలు యువతను ఎలా తప్పుదోవ పట్టిస్తున్నాయి అనే దానికి, నేర ప్రవృత్తి ఎలా పెరుగుతుంది అనే దానికి ఈ ఘటన ఉదాహరణంగా కొంతమంది అభిప్రాయపడుతున్నారు. ఇక యువత పక్కదారి పట్టకుండా వారి తల్లిదండ్రులు కూడా చర్యలు తీసుకోవాలని, వారిని ఒక కంట గమనిస్తూ ఉండాలని సూచిస్తున్నారు. చిన్న పాప 9 సంవత్సరాలు 5వ తరగతి చదువుతున్న పాప మిస్ అయింది అన్న విషయం మనకి 7వ తారీఖు తెలిసింది. తర్వాత మనము ఇన్వెస్టిగేషన్ ప్రారంభించినప్పటి నుంచి సస్పెక్టెడ్ పిల్లలు ఉన్నారు. వాళ్ళు కూడా ఒకరు 6వ తరగతి చదువుతున్నారు, ఇద్దరు 10వ తరగతి చదువుతూ ఉన్నారు. ఆ పిల్లల వైపు నుంచి కూడా ఇన్ఫర్మేషన్ రావడానికి అన్ని విధాలా కూడా ఎస్పీ గారు అండ్ టీమ్ చర్యలు తీసుకున్నారు. ఇంకా మరింత సమాచారం రాబట్టాల్సింది ఉంది. డిఫరెంట్ యాంగిల్స్లో మనము ఈ ఇష్యూని అన్ని కోణాల్లో కూడా చూస్తూ ఉన్నాము. వాళ్ళు చెప్పిన సమాచారం బట్టి మనము 8వ తారీఖు నుంచి కూడా గాలింపు చర్యలు చేపట్టాము.
ఈ లొకేషన్లో వాళ్ళు ఆ పాప బాడీని వేసి ఉంటారు అన్న సమాచారం. అది ఎంతవరకు కరెక్టు అన్నది కూడా ఇంకా పూర్తిగా నిర్ధారించాలి. లోకల్ స్విమ్మర్స్తో ప్రయత్నం చేశాము, ఎస్డీఆర్ఎఫ్తో ప్రయత్నం చేశాము, ఎన్డీఆర్ఎఫ్తో లేటెస్ట్ ఎక్విప్మెంట్ విత్ కెమెరాస్ గ్రౌండ్ లెవెల్ వరకు వెళ్ళే డెప్త్ ఎక్కువ ఉంది మనకి, గ్రౌండ్ లెవెల్ వరకు వెళ్ళే కెమెరాస్తో కూడా సెర్చ్ ఆపరేషన్స్ జరుగుతూ ఉన్నాయి. ఈ ఆపరేషన్స్లో సఫలీకృతం అవుతాం అనుకుంటున్నాం. మీన్ వైల్ ఎస్పీ గారికి వాళ్ళ టీంకి కూడా నేను చెప్పాను, ఇంకా అదర్ యాంగిల్స్ ఏమి ఉన్నాయో ఆ కోణాల్లో కూడా మనం ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టి పూర్తి సమాచారం రాబట్టి ప్రయత్నం మనం చేయాల్సింది ఉంది. బట్ తప్పు జరిగింది అన్న విషయం మాత్రం నిర్ధారణ అయితే మాత్రం చట్టపరంగా చాలా కఠినంగా వ్యవహరిస్తాము. ఎందుకంటే ఇటువంటి విషయాలు పునరావృతం కాకూడదు. ఈ విషయం ఇప్పుడు మొత్తం రాష్ట్రమంతా చూస్తూ ఉన్నారు. ఈ విషయం తల్లిదండ్రులు కూడా ఒక గుణపాఠం కావాలి. ఎందుకంటే పిల్లలు ఏ విధంగా ఉండాలి, వాళ్ళని పెంచడం ఏ విధంగా ఉండాలి, ఆడపిల్లలు ఒకే స్కూల్లో చదువుకుంటారు, చదువుకునేటప్పుడు ఒకరి నుంచి ఒకరు నేర్చుకోవాల్సింది ఏంటి, ఒకరితో ఒకరు ఏ విధంగా బిహేవ్ చేయాలి, ఇవన్నీ కూడా ఇష్యూస్ చాలా ఉన్నాయి. కుటుంబ పరంగా పర్సనల్గా ఇష్యూస్ ఉన్నాయి, ఫ్యామిలీ పరంగా ఇష్యూస్ ఉన్నాయి, సొసైటీ పరంగా ఇష్యూస్ ఉన్నాయి. సో అన్ని విధాలు కూడా వీటిని మనం అనలైజ్ చేసి ఖచ్చితంగా మనం ఆ కుటుంబానికి ఎటువంటి సహకారం రాష్ట్ర ప్రభుత్వం నుంచి అందించాలి అన్నది సపోర్ట్ అన్నది అన్ని విధాలు కూడా ఇస్తాం.